గురూజీ ఇప్పుడు జూలై 13 నుండి శని వక్రదృష్టి స్టార్ట్ అవబోతుంది. అయితే కన్య రాశికి ఎలా ఉండబోతుంది? శని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి ఈ రాశికి? నమస్తే అమ్మ. ఇప్పుడు మనకు శనేశ్వరుడు మనకు చూసుకున్నట్లయితే కన్యా రాశికి ఇక్కడ పంచమాధిపతి అవుతాడు, అలాగే షష్టాధిపతి అవుతాడు అనమాట. సో కన్యా రాశి వారికి ఈయన ఏంటంటే మనకు మీన రాశిలో ఉండి వక్రత్వం చెందుతున్నాడు. 138 రోజులు వక్రత్వంలో ఉన్నాడు అనమాట. ఈ కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా మనం చెప్పుకుందాం. కన్యా రాశి వారికి హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుందని అన్ని విధాలుగా మనం చెప్పుకుందాం. సో హెల్త్ పరంగా వీళ్ళకి చూసుకున్నట్లయితే లేడీస్కి గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, జీర్ణానికి సంబంధించిన అజీర్తి ఎక్కువగా రావడము, తిన్నవి అరక్కపోవడము, ఇలాంటి జీర్ణానికి సంబంధించిన సమస్యలు రావడము, డిప్రెషన్కి లోనవ్వడం, ఈ మూడు గర్భాశయానికి సమస్యలు రావడము, జీర్ణ వ్యవస్థకి మనం తిన్నవి కరెక్ట్గా ఆహారం అరక్కపోవడము, తర్వాత దీని ద్వారా సమస్యలు రావడము, డిప్రెషన్కి లోనవ్వడం. ఈ కన్యా రాశి వారికి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటి నుంచి వీరు బయటపడడానికి చూడండి. నేను లాస్ట్లో ఈ కన్యా రాశి వారికి ఏ మంత్రం చదువుకుంటే బాగుంటుందనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను, చివరి వరకు చూడండి. సో ఈ కన్యా రాశి వాళ్ళు హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్గా అనుకోని ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి, అలాగే అప్పుల ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది. ఫైనాన్షియల్గా ఖర్చులు ఎక్కువగా పెరగబోతున్నాయి, అనుకోని అప్పుల బెడద, అప్పుల ఒత్తిడి కనపడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లల సమస్యల పట్ల కుటుంబంలో బాధ్యతగా వ్యవహరించకపోవడం, అంటే పిల్లలు ఒక సమస్యతో బాధపడుతుంటారు, వాటి పట్ల మనము బాధ్యతగా వ్యవహరించకపోవడము జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే పర్సనల్ లైఫ్ వచ్చేసి నిరాశ, ఆత్మవిమర్శన తక్కువగా ఉండడం అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఏ పని చేసినా వీళ్ళు నిరాశకు లోనవుతుంటారు. సో నేను ఈ పని చేశాను, సో దీని ఎందుకు ఇలా అయిందనేది ఆత్మవిమర్శన కూడా చేసుకోలేకపోతుంటారు అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు నిరాశకు లోనవ్వకుండా ఆత్మవిమర్శన చేసుకున్నట్లయితే ఆత్మవిమర్శన చేసుకుని ముందుకెళ్ళినట్లయితే వీళ్ళకు చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్, ఇంటి బరువు ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళకు మనకు ఈ కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే మనకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఇంటి బరువు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే ఇంట్లో బరువు బాధ్యతలు అనేవి వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వలన ఖర్చులు ఎక్కువగా పెరగడము, దానివలన బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. సో అలాగే మనం చూసుకున్నట్లయితే కోర్టు కేసెస్ చూసుకున్నట్లయితే పునఃవిచారణ వాయిదా పడే ఛాన్సెస్, కోర్టు వ్యవహారాల్లో ఏదైనా వీళ్ళకి ఏదైనా కోర్టు సమస్యలు తీరే ఛాన్సెస్ ఉన్నట్లయితే అవి వాయిదాలు పడుతుంటాయి. పునఃపరిహారణ అంటాం. అంటే ఈ సమస్య ఇంకా ఇప్పుడే అయిపోలేదు, దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలి, ఈ కోర్టు కేసెస్ మళ్ళీ ప్రవేశపెట్టాలి అనేటి ఎక్కువగా ఉంటాయి. అవి ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మనం మూవీ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే స్క్రిప్ట్ లేదా ప్రాజెక్టు నెమ్మదిగా సాగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇవి డైరెక్టర్లకి స్క్రిప్ట్ ఏదైనా తీసుకున్నట్లయితే వాటి వలన అవి నెమ్మదిగా సాగడం, అంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేకపోవడము, తర్వాత చేద్దాం అనుకోవడము, ఆ యొక్కటివి నెమ్మదిగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి అన్నమాట. పొలిటికల్ లైఫ్ చూసుకున్నట్లయితే నాయకత్వం అనేది తప్పుదావ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళు కరెక్ట్గా పొలిటికల్గా ప్రజలకు ఒకటి చేద్దాం అనుకొని సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, అది తప్పుదారిన పడే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజల్లో వీళ్ళకు వచ్చేసి నష్టాలు, అంటే వీళ్ళు మంచి పొలిటీషియన్ కాదు, వీళ్ళకు ప్రజలకు న్యాయం చేసే పొలిటీషియన్ కాదు అనే ఒక చెడ్డ పేరు అయితే ప్రజల్లో పడే ఛాన్సెస్ ఉంది ఈ పొలిటికల్ వాళ్ళకి. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చదువు పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది విద్యార్థులకి. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివిద్దామనే దాంట్లో పోతే ఇంట్రెస్ట్ తక్కువగా ఉండడము, చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవడము, సో ఒత్తిడికి గురి అయిపోవడము పిల్లలు అనేవి ఎడ్యుకేషన్ పరంగా ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. చిల్డ్రన్స్ విషయంలో చూసుకున్నట్లయితే అంటే సంతాన సమస్యలు ఎక్కువగా ఉండడము, సంతానం కోసం పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి సంతానం ఆలస్యంగా కలగడము, అంటే ఈ 138 రోజులు ఈ కన్యా రాశి వారికి సంతానం కలగకపోవడము, ఆ సంతానం వచ్చే సమస్య ఆలస్యం అవ్వడము, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది ఈ కన్యా రాశి వారికి అన్ని విధాలుగా మనం చెప్పుకున్నట్టయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే శనివారము శనేశ్వర అష్టోత్తర శతనామావళి చదువుకోవడం, అష్టోత్తర శతనామావళి పూజ
శనివారం పూట నవగ్రహాల్లో శనేశ్వరుడికి అష్టోత్తర శతనామవాలి పూజ చేసుకోవడము, అలాగే ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేసుకోవడం వలన ఈ యొక్క సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారన్నమా. ఇది కన్యరాశి వారి కోసం.